దోస్తుగాళ్ళందరికీ తెలియజేయనదేమనగా మన అడ్డగాడికి 10 నిమిషాల అందరూ రాగలరు. ఏంద్రా రాజుగా బనీన్ మీద వచ్చినవేంద్ర నువ్వు? నువ్వే కదా మామ జల్దీ రమ్మన్నావు, అందుకే ఇట్లనే బనీన్ మీద ఊరికొచ్చినాయా. సరే గాని అందరూ గణపతులు బుక్ చేసుకున్న పోతుర్రా, మనమేమో బుకింగ్ లేదు, తిరుగుడు లేదు, ఏం లేదు. వారి లేట్ అవుతున్నదిరా ఇప్పటికే. అరే లాస్ట్ గణపతి పోయేట రోజు తావుడుంటేనే నేను పొత్తులుంటారా బై, లేకుంటే నేను ఉండా. అరే ఒక్క బీర్ తాగి అవుట్ అయ్యేటోడికి నువ్వు మందు గురించి ఎందుకు మాట్లాడుతున్నావురా? సరే గాని పైసలని కలుపుర్రా. మంచికి 5,000 అనుకుంటున్నా మామ. 5,000 అయితే, లేకుంటే ఇంకా తక్కువ పడితే మళ్ళా కలపబడుతుంది. ఓర్ని అవ్వ 5,000 మా అవ్వ చెప్తే తీసిన బండకే కొడతారా బాపు. నేను పోతా. అరే రాజుగా నీ కూర్చోవుతలేదారా? ఆగ్గర్ర కొంచెం. ఆవు మొత్తం మాట్లాడు అయిపోయినాక పోదు బావు. ఓడనిస్తావు నీ పైసలు ఆవు కొంచెం ఆవు. అరే కడ్లారా, మీరు గణపతి పెట్టిన రోజు కనబడతారంటే మళ్ళీ పచ్చగా కనబడారేంద్రా మీరు? అరే అట్లుంటే నడదరా. ఈసారి మాత్రం చెప్తున్నా, ముందే కండిషన్లు ఉంటాయి చెప్తున్నా. కండిషన్లు అవుతా, ఒక్క నిమిషం ఆవుర్రి. అరే షెడ్ అయ్యేందుకు మంచికి 2 రేకులు, మంచికి 2 కట్టెలు అయితే తీసుకొని రావాలా. మళ్ళీ షెడ్ అయ్యేందుకు అందరు రావాలా చెప్తున్నా. కరెక్ట్ రోజు పొద్దున 9 గంటలకు ఖచ్చితంగా ఉండాలా షెడ్ కాడ. 2 రోజుల షెడ్ కంప్లీట్ చేద్దాం. ఇక గణపతి పెట్టినాక మాత్రం చెప్తున్నా, అందరు రావాలరా. పొద్దుగల సాయంత్రం పూజకైతే అందరూ తానం చేసి రావాలా. ఈ రాజుగాడు అయితే 10 రోజుల దాకా ఏం చేయరు. అరే నువ్వు తానం చేసిరా చెప్తున్నా. అట్లనే ప్రసాదం కూడా రోజు ఒక్కో చేపించుకొని రావాలరా. గంజలు వండుకొని రావాలా మంచిగా నిండా. ఇంకేంటంటే మనం 11 రోజులు నాన్ వెజ్ తినద్దురాబాయ్ చెప్తున్నా. మీ ఇంట్లో కూడా నాన్ వెజ్ అండద్దని చెప్పుర్రి, ముందే చెప్తున్నా. ఇవన్నీ కట్టుబాట్లు పాటిద్దామంటే మనం గణపతి పెడదాం, లేకుంటే సప్పుడు దాకా ఓళ్ళ ఇంటికి కాలుపోదాం రాబాయ్. అర్థమవుతుందా? అరే ఏంద్రా ఇంటికి పోమంటున్నావు నల్లి కుట్లో లెక్క? గణపతి పెట్టుడే, మనం డీజే పెట్టుడే, ఎంజాయ్ చేసుడే. అరే మా అవ్వ 500 అడుగుతూనే ఇయ్యదురా. ఇప్పుడు 5,000 అంటే ఏడికించి అడగరాలరా. మా అవ్వ కాలు మొక్కినా ఇయ్యదురా బై. అరే రాజుగా నువ్వు టెన్షన్ తీసుకోకురా బై. మంచికి 500 కలుపుతాం గానీ నువ్వు టెన్షన్ తీసుకోకు. నువ్వైతే రారా బై. ఏడకు, ఏడు ముఖం పెట్టుకుని ఉండకు రేపు నీ నల్లి కుట్ల మొక్కుపోడా. ఏడకు. అరే రాజుగాడు ఎన్ని పైసలు ఇస్తే అన్ని పైసలు మనం తీసుకుందాం. మిగతా మనం తక్కువ పడితే మనం కలుపుకుందాం. ఏమంటావురా? సరే సరే మామ, దోశ ఆడుకోతాం. గాయంత అయ్యలేమా మామ, కలుపుదాం మనం కలుపుదాం. మరి మిగతా అమౌంట్ అన్ని మనం కలుపుదాం. సరే మరి పొద్దుగా వచ్చేయండి, మరి షెడ్ వేద్దాం. మరి మంచిగా 2 రేకులు, మంచిగా 2 కట్టెలు కట్టుకొని వచ్చేయండి.